हरि ओम श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः श्री महागणाधिपतये नमः వినిపిస్తున్నానా నేను వినిపిస్తుందండి. వినిపిస్తోందండి. हरि ओम श्रीमात्रे नमः श्री महागणाधिपतये नमः निर्गुणं निरञ्जनं नित्यममलं परं तेजं निर्विकारं निर्विशेषं निर्विकल्पं निर्विकारं निर्विकल्पं निर्विशेषं नित्यमुक्तं महावाक्यार्धलक्ष्यं महाबिन्दूपरिस्थितं महदहङ्कारनाशं महदानन्दरूपम् एकमेवम् एकमनन्तम् एकैकमद्वितीयम् एकोऽहम् एकमात्मानं स्वच्छप्रकाशमेकैकं तत्त्वातीतं ज्ञानवृद्धं सर्वावगुणभञ्जकं संसारार्णवतारकं सद्गुरुं तं नमाम्यहं सिंहवाहिनीं महासिंहासनस्योपरि स्थितां इक्षुकोदण्डपाशाङ्कुशपुष्पबाणशोभिनीं करुणामृतरसप्रवाहशोभितलोचनत्रयीं स्मरामि तुर्यातीतां मायाचक्रवासिनीं च बैन्दवीम् आदौ वन्दे गुरुनाथं श्रीमन्महाभैरवाख्यं कलौ समारम्भं गुरुं परशिवानन्दनाथम् अत्र नाथं महागुरुं योगशास्त्रप्रवर्तकं श्रीचतुर्युगनाथास्तु वन्दे लोकाद्यभिगोप्तृं सर्वमन्त्राद्यः प्रयोक्तृः सर्वविद्यामहोदधिः सर्वौघाश्च तत्त्वसारः सर्वौघाश्च मूलरूपः अत्र नाथः सदाशिवः तदाद्यानन्दभैरवः सर्वत्र सर्वसः वन्देऽहमस्मद्गुरुपर्यन्तः अनन्तश्रीविभूषित शिवयति महाशाक्तकुलाधीश्वर शाक्तानंद परमहंस परमपूज्य श्री 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 भैरवानंद महास्वामिने नमः। शाक्तं धर्मं सनातनं कर्तव्यं परिरक्षणं सत्यं तपः धर्मं तपः कर्तव्यं तपः वंदे आचार्यं सनातनं धर्मरक्षकम्। షోడశీ సత్సంగానికి నమస్కారం. శ్రీమాత్రే నమః. ఈరోజు సత్సంగంలోను మార్కండేయ పురాణాంతర్గతంగా నడుస్తున్నటువంటి స్వరోచి యొక్క చరిత్రం ఏదైతే ఉందో ఆ చరిత్రం యొక్క చివరి అంశము మనం దాని గురించి ఈరోజు వినబోతున్నాము. అయితే మార్కండేయ పురాణము గురించి ఆఖ్యానం గురించి చెప్పుకునే ముందర షోడశీ సత్సంగీయులు ఆశ్రమవాసులందరికీ కూడా ఒక తెలియచెప్పేటువంటిది ఏమిటి అంటే, రాబో జనవరి 6వ తారీఖు పూజ్య గురుదేవులైనటువంటి శ్రీ 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 భైరవానంద మహాస్వామి వారు శరీరాన్ని చాలించి బ్రహ్మలీనమై సంవత్సరం కావస్తోంది. అది 6వ తారీఖుకి మార్గశిర బహుళ అష్టమి 6వ తారీఖున జరిగింది కనుక దాన్ని గురువుగారు చెప్పిన విధంగా మనం అశేషమైనటువంటి గురు పరంపరలో గురువుగారు బ్రహ్మలీనమై గురుపరబ్రహ్మణే నమః అని చెప్పబడేటువంటి పరబ్రహ్మ స్వరూపంలో మనకి ఆ రోజు విలీనమయ్యి అది మనం ఒక పర్వదినముగా గుర్తించవలసినటువంటి దినం మనందరికీ కూడా. ఆ రోజుని భక్తి శ్రద్ధలతో సన్యాసాశ్రమం స్వీకారం చేసినటువంటి వారు
శ్రద్ధేయులు, పీఠాధిపతులు, ప్రత్యేకంగా అవధూత స్వరూపులు, తురీయాతీతాశ్రమమును స్వీకరించినటువంటి వారికి అన్ని ధర్మశాస్త్రాలు చెప్పిన విధంగా ఆ రోజుని మనము పార్వణ శ్రాద్ధము అంటే అది అవడానికి శ్రాద్ధ కర్మ అయినప్పటికీ అది పర్వముగా మనం అందరం కూడా ఒక దేవత ఆడియో ఆగిపోయిందండి. మెసేజ్ చిన్న ఇప్పుడు వినిపిస్తోంది కదా? ఇప్పుడు వినిపిస్తోందండి. చిన్న కనెక్టివిటీ ఇష్యూ వచ్చింది ఇక్కడ, కోసమని మధ్యలోను కనెక్షన్ తిరిగి మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయాల్సి వచ్చింది. సరే, ప్రస్తుతం మనం మాట్లాడుతున్నటువంటి విషయం అనంతమైనటువంటి గురు పరంపరలో బ్రహ్మలీనమైనటువంటి గురువు గారికి మనం ఆ రోజు శ్రద్ధగా వారిని సంస్మరణ చేసుకోవడానికి మనకి మంచి పర్వము ఆ రోజుని. ఆ రోజుకి ముందరగా మనం ఆశ్రమానికి అనుబంధమైనటువంటి ఏ పర్వదినం స్వరూపమైనా సరే సమిష్టి స్వరూపంగా ఉన్నటువంటి పరమేశ్వరులని మనం మహన్యాస పూర్వకంగా రుద్రాభిషేక పూర్వకంగా చేద్దాము అనేటువంటి అభిషేకము అనేటువంటిది మనం ముందర రోజు అంటే 5వ తారీఖు, జనవరి 5వ తారీఖుని మనం చేసుకుని 6వ తారీఖుని పొద్దున్న 9, 8:30, 9 మధ్యలోను గురు పూజ అనేటువంటిది అందరం కూడా శిష్య బృందము అందరూ గురు పూజని మనం వారు చెప్పినటువంటి విధానంలో గురు పూజ చేసుకుందాము. అదే సమయానికి ఆ రోజు 11 తర్వాత 11 నుంచి కూడా పార్వణ శ్రాద్ధము ప్రకారము స్వగురు, పరమగురు, పరమేష్ఠి గురువులు ముగ్గురికి కూడా ఉచితమైనటువంటి వేద బ్రాహ్మణుల యొక్క సత్కారముతోటి ఆ రోజుని యొక్క కార్యక్రమము మనకి సంపన్నమవుతుంది. సంపన్నమవుతుంది అని మనం అనుకోవడమే తప్పించి గురువు గారిని సంస్మరణ చేసుకోవడానికి ఎంత అయినా సరే మనం కాలము, మనకున్నటువంటి బలము, మనకున్నటువంటి అవకాశము అన్ని రకాలుగా వెచ్చించాల్సివలసిందే. అయితే ఆ రోజు ప్రధానంగా 5వ తారీఖు, 6వ తారీఖు ఆ రోజు మనకి విశేషమైనటువంటి గురువుల యొక్క అనుజ్ఞ, గురువుల యొక్క కరుణ మన మీద ఉండి విద్యా స్వరూపంగా వారు మనకి ఇచ్చినటువంటి విద్య మనని కరుణించి తద్వారా మనము మన యొక్క కుటుంబము ముందర అనుకున్న విధంగా ఈ సంకల్పము ముందరే చెప్పి ఉన్నాము. మనము, మన కుటుంబము, మన గ్రామము, రాష్ట్రము, దేశము, తద్వారా లోకము
అందరూ కూడా శాంతి సుభిక్షాలతో ఉండాలి అనేటువంటి సంకల్పము గురువుగారు ఎప్పుడూ చెప్పుకునేవారు. అదే సంకల్పంతో 5వ తారీఖు గోపూజ, దేహళీ పూజతో ప్రారంభం చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రమం ఆ రోజుని తిరిగి మళ్ళీ గురువుగారి యొక్క జ్ఞాపకాలు, గురువుగారి యొక్క ఆదేశాలు, గురువుగారు ఇచ్చినటువంటి విద్యని తిరిగి మళ్ళీ మనం పునరుక్తిగా మనం చెప్పుకుని రుద్రాభిషేకము చేసుకుని మిగిలినటువంటి తర్వాత కార్యక్రమములు, తర్వాత చేయబోయేటువంటి గురు పూజ ఏదైతే ఉందో గురు పూజా మహోత్సవము 6వ తారీఖుని ప్రధానంగా, తర్వాత పార్వణ శ్రాద్ధము, ఇది కార్యక్రమము అనేటువంటిది అనుకున్నాం అందరం ఇక్కడ చేయడానికి. కాబట్టి ఆశ్రమానికి అందరూ కూడా గురువు గారి యొక్క ఈ కార్యము ఏదైతే ఉందో గురువు యొక్క జ్ఞాపకార్థము మనము చేసుకునేటువంటి ఇది రానున్న రోజుల్లో మనకి ఇది పర్వముగా నిలబడుతుంది కనుక మొదటి పర్వంగా మనం అందరం కలిపి ఇది చేసుకుందాం. కాబట్టి మీ యొక్క భక్తి శక్తి యుక్తులతోటి వచ్చి కార్యక్రమాన్ని పూర్తిగా మనందరం కలిపి గురువు యొక్క సంస్మరణని, గురువు యొక్క ఆలోచనల్ని, గురువు యొక్క వాక్కులని తిరిగి మళ్ళీ మనం ఇంకొకసారి జ్ఞాపకం చేసుకుందాం. అనివార్య కారణాల వల్ల రాలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో గురు పూజా కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని మనం వీలైనంత వరకు కూడా ఆన్లైన్లో మనం చూడడానికి ప్రయత్నం చేద్దాము. అందులో భాగం మీరందరూ పంచుకోవాలి. ఏది ఏమైనా సరే 5వ తారీఖు 6వ తారీఖు మనం అందరం కూడా మన యొక్క శారీరకంగాను మానసికంగాను గురువు గారిని జ్ఞాపకం చేసుకుందాం. అందుకోసమని ఇది ఒక క్రతువుగా భావించి అందరూ ఇందులో పాల్గొని జయప్రదం ఎలాగా జరుగుతుంది, మనం ప్రత్యేకంగా జయప్రదం చెయ్యలేము. మనకి జయప్రదం అవుతుంది. ఇది మనకి జయం ఎప్పుడు కలుగుతుంది అంటే గురువు గారు ఇచ్చినటువంటి వాక్కు విద్యని మనం తిరిగి మళ్ళీ జ్ఞాపకం చేసుకుని వారి ఆశీర్వచనం తిరిగి మళ్ళీ మనకి బాగుంది, ఇంకా ముందరికి నడవండి, ఈ దారిలో నడుస్తున్నారు, దీన్ని ముందరికి నడవండి అని వారి యొక్క కరుణ ద్వారా మనకి జయం కలుగుతుంది. దేవతకి జయప్రదం, దేవతకి ఎప్పుడూ జయమే. ధర్మం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎప్పుడూ జయం ఉంటుంది. పరబ్రహ్మ స్వరూపానికి జయము అపజయము అనేటువంటిది లేదు, ఎప్పుడూ జయమే. కాబట్టి మనకి అది పర్వదినం కనుక మనం అందరం కలిసి దాన్ని మనం చేసుకుందాం. అందుకోసమని అందరూ కూడా దీని గురించినటువంటి ఆలోచన ఆశ్రమానికి వచ్చి ఆశ్రమంలో తిరిగి అందరూ కూడా కలిసి చేసుకోవడానికి అందరూ ప్రయత్నించండి, అందరూ రండి, తిరిగి మళ్ళీ ఇంకొకసారి కలుసుకుని మనం చేద్దాం. ఇది ప్రధాన అంశంగా మొదటి భాగం. తర్వాత చెప్పుకునేటువంటి మనం అనుకుంటున్నటువంటి మనం ఇంతవరకు వస్తున్నటువంటి మార్కండేయ పురాణాంతర్గతంగా చెప్తున్నటువంటి ఆఖ్యానము స్వరోచి యొక్క చరిత్ర ఎంతో భోగపూరితమైనటువంటి, ఎంతో రాజసికమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి స్వరోచికి వివిధమైనటువంటి పరివారములు, రాజ్యములో అనంతమైనటువంటి సంపత్తి, తన యొక్క కుటుంబము, పరివారము, వారి పిల్లలు, ఇలాగా చాలా విశేషమైనటువంటి భోగములలో ఉన్నటువంటి స్వరోచికి ఒక పక్షుల యొక్క జంట మాట్లాడుకున్నటువంటి మాట విని, లేదు నేను ఏదైనా చెయ్యాలి, నేను ఇందులో ఇలాగే ఉండిపోయాను అని అనుకుని, అయినా కానీ రాజ్యం యొక్క భారంలో మళ్ళీ తిరిగి తాను లేదు నేను అన్నీ వదులుకోవాలి, లేదు నేను ఇందులో కూరుకుని ఉన్నాను, నేను ఇప్పుడు ప్రస్తుతం నేను ఉన్నటువంటి నా యొక్క ఆశ్రమ ధర్మానికి సరైనటువంటి విధంగా నేను ప్రవర్తించటం లేదు అనేటువంటి పూర్తి అవగాహన ఇంకా స్వరోచికి కలగలేదు. ఒక విశేషమైనటువంటి తపస్సంపన్నమైనటువంటి ఒక కుటుంబాల నుంచి సమిష్టిగా ఒక కుటుంబం ఏర్పడింది. ఈ కథని మనం ఎందుకు తిరిగి నెమ్మదిగా నేను ఏదో అలాగా ఒక తొందరగా చెప్పుకోవాలి కనుక మనం పురాణం మాట్లాడుకున్నట్టుగా కాకుండా దానివల్ల అది విన్నందువల్ల దానివల్ల మనకు వచ్చేటువంటిది ఏంటి అనేటువంటి ఆలోచనతోటి
ప్రశాంతంగా ఒక్కొక్క ఆఖ్యానాన్ని తిరిగి కొంత పునరుక్తి ఉన్నా కానీ ఆలోచిస్తూ మనం ఈ మార్కండేయ పురాణాన్ని చెప్పుకుంటున్నాం. ఎందుకు? తద్వారా మనము మన యొక్క సమాజంలోనూ మనం వ్యక్తిగతంగా, లౌకికంగా, పారలౌకికంగా ఏ రకంగా ఈ కథల వలన మనకి లబ్ధి పొందుతుంది, ఏ రకంగా మనం కొంచెం జ్ఞానవంతులం అవుతాము అనేటువంటి ఎరుకు కోసం మనం ఇది చెప్పుకుంటున్నాం. అందుకోసమని విశేషమైనటువంటి సంపత్తి కలిగింది. విశేషమైనటువంటి తపశ్శక్తి వలన వచ్చినటువంటి ఎన్నో శక్తులు వచ్చాయి. అన్ని రకాలైనటువంటి సిద్ధులకి కారణం ఇచ్చేటువంటి అన్ని రకాలైనటువంటి సిద్ధులని స్మరణ మాత్రము చేత ప్రసాదించేటువంటి పద్మిని విద్య అయినటువంటిది కరతలామలకం అయింది. అన్ని భాషలు తెలుసుకునేటువంటి శక్తి కలిగింది. ఎంతో మంది అతనిని వరించి అతనితో పాటు ఉండడం కోసం వచ్చినటువంటి ఈ ఎంతో మంది పరివారం, ఎంతో మంది స్త్రీజనం, వారికి కలిగినటువంటి సంతతి, ఇటువంటి పరిస్థితి మధ్యలో ఈ స్వరోచి ఉన్నాడు. అటువంటి స్వరోచికి ఒకసారి వనవిహారం చేస్తుంటే ఒక ఆడలేడి వచ్చి, నన్ను నీ బాణంతోటి నన్ను సంహరించు అని మాట్లాడుతుంది. ఎందుకు సంహరించాలి నిన్ను? నేను నిన్ను వేటాడటం లేదు కదా, ప్రస్తుతం నిన్ను వేటాడేటువంటి ఆలోచనలో నేను లేను, వనవిహారంలో ఉన్నా. నాకు ఒకరి మీద అశేషమైనటువంటి ప్రీతి ఉంది. అది ఎలా జరుగుతుందో నాకు తెలియటం లేదు కనుక నేను మరణిద్దాం అనుకుంటున్నాను. అదేమిటి అలాగే, ఎందుకు అలా అనుకుంటున్నావు? నీకు ఎవరి యందు ప్రీతి ఉందో ఆ ప్రీతి పూర్తి అయ్యేలాగా నేను నీకు ప్రమాణం చేస్తున్నాను. ఎవరు కావాలి, ఎవరిని కోరుకుంటున్నావు నువ్వు అంటే, నిన్నే నేను కోరుకుంటున్నాను అని ఆ ఆడలేడి చెప్తుంది. అయితే ఏం చెయ్యాలి? ప్రమాణం ఇచ్చేయను కనుక నన్ను నువ్వు కౌగులించుకోవాలి అంటే వచ్చి ఆ లేడిని ఇతను హత్తుకుంటాడు. తద్వారా ఆ లేడి అక్కడ ఉన్నటువంటి వనము, ఆ వనానికి సంబంధించినటువంటి వన దేవతగా మారి, నువ్వు నీకు సంబంధించినటువంటి ఇంతవరకు తపస్సు చేసి నీకు తపస్సు వారి ద్వారా ఇచ్చినటువంటి భార్యల యొక్క తండ్రుల నుంచి చాలా విద్యలు వచ్చాయి ఈ స్వరోచికి. ఆ వచ్చినటువంటి తపస్సు అంతా కూడా మూర్తీభవించినటువంటి ఒక స్వరూపము, ఒక బాలుని యొక్క స్వరూపంలాగా ఆ వనదేవత ఈ స్వరోచికి ఇస్తుంది. ఇచ్చి, ఇంతవరకు నీ దగ్గర ఉన్నటువంటి విద్యల యొక్క సమిష్టి స్వరూపం ఏదైతే ఉందో అది బాలస్వరూపంగా నీకు ఈ చిన్నపిల్లాడు నీకు నీ యొక్క తపస్సు యొక్క ఫలముగా అతనికి ఆ వనదేవత ఇస్తుంది. ఎప్పుడైతే ఆ బాలుణ్ణి అతడు స్వీకరిస్తాడో ఆకాశంలో దేవదుందుబులు మోగుతాయి, అప్సరసలు నాట్యం చేస్తారు, పైనుంచి పుష్పవర్షం కురుస్తుంది. స్వరోచి యొక్క సంతానము కనుక అతనికి స్వారోచిషుడు అని పేరు పెడతారు. స్వారోచిషుడు అనేటువంటి ఆ స్వరూపం ఏదైతే ఉందో స్వారోచిషుడు. భార్యల వలన ఇతఃపూర్వము అతనికి చాలా మంది సంతానం ఉన్నారు. ఆ సంతానానికి వివిధమైనటువంటి పేర్లు అవి పెట్టినా తన యొక్క మానసికమైనటువంటి తన యొక్క తపస్సు యొక్క ఫలితమైనటువంటి స్వరూపంగా ఆ సంతానం, ఆ పిల్లాడు వచ్చాడు కనుక ఆ బాలునికి స్వారోచిషుడు అంటే అదే స్వరూపము, ఆత్మావై పుత్రనామాసి అనేటువంటి లక్షణము కలిగినటువంటి స్వరూపము కలిగింది కనుక అదే ఆత్మ తిరిగి మళ్ళీ ప్రతిబింబించింది కనుక అతనికి స్వారోచిషుడు అని పేరు పెట్టారు. అతనికి ఉన్నటువంటి అనంతమైనటువంటి విద్యలు, ఇతని దగ్గర ఉన్నటువంటి విద్యలన్నీ కూడా ధారాదత్తంగా వచ్చాయి. ఆ స్వారోచిషుడు అప్పటి నుంచి మొదలుపెట్టి అతను చేసినటువంటి రాజ్యము, అతను చేసినటువంటి
శాసనములు తద్వారా కలిగినటువంటి లోక కళ్యాణము వలన ఆ స్వారోచిషునికి మన్వంతరానికి పెట్టబడేటువంటి ఒక పేరు ఏదైతే ఉందో స్వారోచిష మన్వంతరము అని, ఆ మన్వంతరానికి అంతటికీ కూడా ఎంతో విశేషమైనటువంటి ఆఖ్యానంగా ఈ స్వారోచిషుని యొక్క ఆఖ్యానం చెప్పుకోవడానికి కోసం స్వారోచిష మన్వంతరంగా చెప్పారు. స్వారోచిషుడు పుట్టాక కూడా తిరిగి మళ్ళీ సరే అంతా బాగుంది, ఇంకొక పిల్లాడు వచ్చాడు కనుక తిరిగి మళ్ళీ మనం అందరూ ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్ అన్నట్టుగా తిరిగి మళ్ళీ ఇతను రాజ్యానికి వచ్చేసాడు. వృద్ధుడైపోయాడు. మనవాళ్ళు పుట్టినటువంటి పరిస్థితి ఉన్నా కానీ సంతానాన్ని తీసుకొని రాజ్యానికి వస్తూ వస్తూ అక్కడ దాహం వేసి అక్కడ ఒక సరస్సు, ఆ సరస్సులో ఆగి దాహం వేసి మంచినీళ్ళు తాగుదామని అతడు దాహం తీసుకుంటుంటే అక్కడ ఉన్నటువంటి ఆడహంసని కలహంస అంటారు. కలహంస అనేటువంటి మాట మనకి సాహిత్యంలో చాలా వాడుతూ ఉంటారు. కలహంస యొక్క విశేషం ఏమిటి అంటే, కలహంస ఎప్పుడూ కూడా ఎడమ కాలు ముందర వేస్తుంది. ఆ నడక ఎడమ కాలుతో ప్రారంభం అవుతుంది కనుక స్త్రీత్వము అన్ని లక్షణాలు అందులో ఉంటాయి కనుక కలహంస అనేటువంటి పేరు అది సంపాదించుకున్నందుకోసమని కలహంస నడక అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయింది. హంస యొక్క నడక, యోగాసనాలు వేసేవారికి హంస ఆసనము అనేటువంటి ఒక ఆసనం ఉంటుంది. ఆ ఆసనము ఎంతో విశేషమైనటువంటి కష్టతరమైనటువంటి ఆసనాల్లో ఒక ఆసనంగా చెప్తారు. అందుకోసమని సరే, అది వేరే అంశము. ఈ ఆడహంస మొగహంసతోటి చూసేవా రాజు ఎంత ఇంకా ఎంత వృద్ధుడైనా కానీ ఇంకా అప్పుడే సంతానం అనేటువంటి ఆలోచనలోనే ఉన్నాడు. ఇంకా సంతానం కలుగుతోంది అతనికి. ఏమిటి విశేషం ఏమిటి చూసేవా అని మొగహంసతో చెప్తే, మొగహంస ఎంతో విశేషంతో అతనికి ఉన్నటువంటి వివేకం రాను రాను తగ్గిపోతోంది. మొగహంస ఆడహంసతో అంటోంది స్వరోచి గురించి. బాల్య యౌవన కౌమార వార్ధక్యములు అనేటువంటి 4 అవస్థలు ప్రతి వారికి ఉంటాయి. స్త్రీలకి, పురుషులకి, అన్ని జంతువులకి కూడా. విశేషంగా వివేకము జ్ఞానము ఉన్నటువంటి జంతువు అనకుండా మనస్సు అనేటువంటిది ఉంది కనుక అతన్ని మనుష్యుడు అని, మనుష్యులకి ఈ 4 అవస్థలు ఉన్నాయి. బాల్య యౌవన అవస్థల్లోంచి కౌమార అవస్థ, తర్వాత గృహస్థాశ్రమం అనబడేటువంటి ఆశ్రమం, బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమానికి వచ్చేటువంటి సమయంలో ఇది నాకు కావాలి, ఇది నా యొక్క ఆశ్రమానికి ఇది ఉండడము అవసరము అనేటువంటి లక్షణం ఉంటుంది. బ్రహ్మచర్యం అంటే గురువు యొక్క ఆశ్రమములో ఆ పంచలో ఉంటూ గురువు గారు ఇంట్లో గురువు అమ్మగారు పెట్టినటువంటి ప్రసాదం స్వీకరిస్తూ గురువు గారు చెప్పినటువంటి విద్యని అభ్యసించడమే ఆ ఆశ్రమానికి సంబంధించినటువంటి లక్షణం. నాకు ఒక ఇల్లు ఉండాలి, ఆ ఇంట్లో నేను ఉండాలి, అక్కడి నుంచి ఇక్కడికి రావాలి, ఇంటి నుంచి స్కూల్కి రావడానికి ఒక వెహికల్ ఉండాలి. ఇది కోరడం అనేటువంటిది ఆ ఆశ్రమానికి లక్షణం కాదు. ఉండడం అనేటువంటిది సమంజసం, లేకపోవడం అనేటువంటిది కూడా సమంజసమే. అయితే బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమంలోకి, అంటే గురువు దగ్గర నుంచి పొందినటువంటి లౌకికమైనటువంటి విద్య గురించే మనం మాట్లాడుతున్నాం. విద్య పూర్తి చేసుకుని అతడు గృహస్థాశ్రమంలోకి వస్తున్నాడు శిష్యుడు. గురువు గారు శిష్యుడు వచ్చి ఫలానా వ్యక్తులకి ఈ రకమైనటువంటి విద్య పూర్తి చేసుకున్నాడు, మంచి ప్రావీణ్యత కలిగింది, ఊర్లో ఉన్నటువంటి సమంజసమైనటువంటి అతనికి తగినటువంటి అతను 2 అంశాలు ఊర్ధ్వగతులకి మంచి సద్గతులకి వెళ్ళేలాగా, మోక్షానికి వెళ్ళేలాగా సరైనటువంటి జోడీని చూసి పెళ్లి చేయమని గురువు గారు వచ్చి చెప్తారు. అక్కడే పెళ్లి ముందర మనం చేస్తూ ఉంటాం, తోటలో దిగడం అంటారు. ఆ తోటలో దిగినప్పుడు చెప్తారనమాట. సర్టిఫికేషన్ అంటాం ఈ రోజుల్లో. ఆ సర్టిఫికేషన్ సెరమనీ అక్కడ జరుగుతుంది. చేస్తే ఇలా ఉంటుంది. కాబట్టి అక్కడికక్కడే డెసిషన్ జరుగుతుంది. ఫలానా అమ్మాయినిచ్చి అమ్మాయికి ఈ అబ్బాయికి
వివాహం చేస్తే బాగుంటుంది అనేటువంటి డిసిషన్ గురువులు పెద్దవాళ్ళు తీసుకుని గృహస్థాశ్రమంలోకి వారిని అడుగు పెట్టిస్తారు. వారికి సంబంధించినటువంటి విద్య, ఇది వరకు వృత్తి విద్యలు ఉండేవి కనుక ఆ వృత్తి విద్యలు నేర్చుకుని వృత్తి విద్యలలో ప్రావీణ్యత సంపాదించి వారి వృత్తిని, వారి కుల వృత్తిని అనుసరించి ఆ వృత్తిని వారు చేసుకుంటూ గృహస్థాశ్రమాన్ని ప్రారంభం చేసుకుందాం అనుకునేటువంటి వారికి కావలసినటువంటి మొట్టమొదటిది ఏంటి? ఒక ఇల్లు ఉండాలి. తనకున్నటువంటి పరివారాన్ని పోషించడానికి కావలసినటువంటి ఉద్యోగం ఉండాలి. ఆ ఉద్యోగాన్ని నిర్వహించడానికి కావలసినటువంటి వనరులు ఉండాలి. ఉద్యోగం ఎక్కడో రాజు దగ్గరికి రాజాశ్రయము కనుక ఉన్నట్టయితే, రాజు దగ్గర సభలో కనుక ఉద్యోగం అయినట్టయితే ఆ సభలో వెళ్ళి సమంజసంగా రాజుగారి ముందర ప్రస్తుతించి ఉండడానికి కావలసినటువంటి వస్త్రాలు, మిగిలినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పరివారము, మిగిలినటువంటి వస్తువులన్నీ ఉండాలి. ఇవి స్వతసిద్ధంగా కోరడము అవడానికి ధర్మము, అర్థము, కామము, మోక్షము అని చెప్పబడేటువంటి 4 పురుషార్థాలని ఎంచుకుని వాటికి కావలసినటువంటి వస్తువులు కోరడము అనేటువంటి లక్షణము గృహస్థాశ్రమానికి ఇచ్చారు. ఒక మంచి ఇల్లు ఉండాలి. వానకి తర్వాత మిగిలినటువంటి వెదర్, ఆల్ వెదర్కి ప్రూఫ్గా ఉండేలాంటి, ఆనందంగా ఉండేలాంటి ఒక ఇల్లు, ఆనందం కలిగించేటువంటి ఒక ఇల్లు ఉండాలి. కాబట్టి ఒక ఇల్లు కావాలి అని కోరడం గృహస్థాశ్రమానికి లక్షణం. అలాగా మిగిలినటువంటి భోగాలని, భోగమే కదా, ఇది నాకు ఉంది, ఇది నాకు కావాలి, దాన్ని నేను తీసుకుంటున్నాను, దాన్ని నేను అనుభవిస్తున్నాను ఆ వస్తువుని అని ఎప్పుడైతే అనుకోవడాన్నే భోగము అన్నారు. అంటే భుక్తి, ఎక్కడైతే భుక్తి ఉంటుందో దాన్ని భోగము అనేటువంటి సంస్కృత పదం వచ్చింది. అంటే దాన్ని నేను అనుభవిస్తున్నాను. మంచి కుర్చీ ఉంది, కుర్చీలో కూర్చుంటా కాబట్టి ఈ కుర్చీలో ఉన్నటువంటి పరుపుల యొక్క సౌఖ్యాన్ని నేను అనుభవిస్తున్నాను, అది భోగం కిందకు వస్తుంది. అందుకోసమని దీన్ని ఎంచి దీన్ని కోరడం అనేటువంటిది గృహస్థాశ్రమానికి సంబంధించినటువంటి సమంజసమైనటువంటి లక్షణం. మంచి ఇల్లు, మంచి భోజనము, మంచి మిత్రుల యొక్క గోష్ఠి, భార్యా సంగము, తద్వారా కలిగినటువంటి సంతాన సుఖము, వీటన్నిటినీ కూడా కోరడం అనేటువంటిది సామాజిక పరంగా కూడా ఆ గృహస్థాశ్రమానికి సంబంధించినంత వరకు కూడా ఏ వర్ణము వాళ్ళైనా సరే, ఏ వర్ణము వారైనా సరే, అన్ని వర్ణాల వారికి ఆ ఆశ్రమంలో వారి వర్ణాన్ని అనుసరించి, వారి కులాన్ని అనుసరించి, వారి విద్యని అనుసరించి, కులము అనేటువంటిది విద్యకి సంబంధించినటువంటిది, కులము ద్వారా వచ్చినటువంటి సాంప్రదాయం ప్రకారం చేసుకునేటువంటి ఉద్యోగము సంబంధించినటువంటి కోరికలు కోరాల్సినటువంటి లక్షణం వారికి ఉంది. అందుకోసమని దీన్ని, ఈ భోగాన్ని అనుభవించడానికి ఆ సమయం చెప్పారు. అయితే గృహస్థాశ్రమం నుంచి ఒక గృహము, గృహమునందు ఉన్నటువంటి కుటుంబము, కుటుంబమునకు సంబంధించినటువంటి సంతతి, తద్వారా ఒక సాంప్రదాయం ఎప్పుడైతే ఏర్పడిందో ఆ ఏర్పడే సమయానికి ఈ గృహస్థాశ్రమం నుంచి వనానికి వెళ్ళేటువంటి ఆలోచన చెయ్యాలి. వనంలోకి వెళ్ళి, వనంలో ఉండి, వనంలో కాసినటువంటిది, పూసినటువంటిది తీసుకుని, దొరికినటువంటి పండు తిని, యథార్థంగా అక్కడ ఉండేటువంటి వస్తువుల మీద ఆధారపడి అంతో ఎంతో కొంచెం ఆరోగ్యం కలిగి శేష జీవితాన్ని గడిపేటువంటి ఆలోచన చేస్తూ, అక్కడ నుంచి ఏదైతే భోగము, నాకు ఇది కావాలి, ఏదైతే భుక్తి అనేటువంటి ఆలోచన చేస్తున్నాడో, తాను ఎక్కడ భుక్తి అవుతున్నాడో దాని గురించి ఆలోచన అతను ప్రారంభం చెయ్యాలి. మొగ హంస ఆడహంసకి చెప్తోంది ఇది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు, చెప్పడం మనకే యాక్చువల్గా. ఆ మొగహంస చెప్తున్నటువంటి విషయం ఉపోద్ఘాతం అన్నమాట. ఆడహంస ఎప్పుడైతే ఈ స్వరోచిని చూసి ఇలాగా కొంచెం అసూయగా, కొంచెం వెటకారంగా మాట్లాడిందో దానిని అనుసరించి చెప్తోంది ఈ మొగహంస. అందుకోసమని గృహస్థాశ్రమాన్ని దాటి వానప్రస్థాశ్రమాన్ని కూడా దాటినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ స్వరోచి ఇంకా భార్యాసంగము,
రాజ్య సంఘము, పరివార సంఘము, తన యొక్క సమస్తమైనటువంటి శక్తులతో కూడినటువంటి మహారాజుగా ఉన్నటువంటి ఇంకా ఆ పరిస్థితిని అతను వదలటం లేదు. ఇంకా భోగలాలసుడై ఉన్నాడు కనుక అతనికి వివేకము లేదు. ఎలాగైతే ఒక మొగ ఏనుగు తనకి ఉన్నటువంటి మదములో ఉన్నటువంటి మొగ ఏనుగు ఎక్కడికి వెళ్తున్నానో తెలియకుండా బురద నీటిలోకి వెళ్ళి, బురద నీరు చాలా బాగుంది అని అందులో ఇంకా ఇంకా ముందరికి వెళ్ళి అందులో కూరుకుపోయి దానిలోంచి పైకి రాలేక, ఎంత ప్రయత్నించినా అందులోంచి రాలేక అందులో ఇంకా 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 ఆ బురదలో కూరుకుపోతుందో, అదే విధంగా నీకు ఇది ఇంకా లోతుగా వెళ్తే కూరుకుంటాను, ఇంకా ఇందులో ఉంటే ఇంకా ఇబ్బంది పడతాను అని తెలిసి కూడా ఇంకా లోపలికి వెళ్ళి అలాగ కూరుకుంటున్నటువంటి విధంగా ఉన్నటువంటి పరిస్థితి స్వరోచిది. కాబట్టి అతనిని చూసి మనం జాలి పడాలి తప్పించి అసూయ, కాపట్యము ఉన్నటువంటిది మనకి పడకూడదు అని ఈ మొగహంస చెప్తుంది. అది విని తాను ఎంత ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడో, ఇన్ని శక్తులు, ఇంత తపస్సు, ఇంత పరివారము, ఇంత రాజ్యము ఇన్ని ఉండి కూడా వాటి నుంచి వైముఖ్యత కలగకుండా ఇంకా వాటినే పట్టుకుని ఎలాగైతే ఉన్నాడో, ఉన్నటువంటి ఈ పరిస్థితిని చూసి స్వరోచికి తన యొక్క సరైనటువంటి తనను చెయ్యవలసినటువంటి ఆలోచన తను చేసి అక్కడ ఉన్నటువంటి పరివార జనాన్ని, మిగిలినటువంటి వారందరినీ కూడా పిలిచి, ఇక మీదట నేను మళ్ళీ తిరిగి రాజ్యంలోకి ప్రవేశించను, కాబట్టి నాతో పాటు వనము తద్వారా మోక్షముకి వెళ్దాము అనుకునేటువంటి వారు నాతో పాటు రావచ్చు, లేకపోతే నేను వనంలోకి వెళ్దాము అనుకుంటున్నాను అని అక్కడికక్కడే చెప్పి వచ్చినటువంటి పరివారంతో అత్తటితోటి కలిగినటువంటి సమస్తమైనటువంటి రాజ్యాన్ని కొడుకులకి, విశేషంగా ఈ రాజ్యాన్ని చేయబోయేటువంటి స్వారోచిషుడు ఇచ్చినటువంటి రాజ్యము, అతనికి ఉన్నటువంటి శక్తులు అన్నీ కూడా ఆ స్వారోచిషునికి ధారపోసి, పూర్వమే ముగ్గురు పత్నుల యందు కలిగినటువంటి సంతానానికి 3 రాజ్యాలు నిర్మించి వాళ్ళకి కావలసిన విధంగా వాళ్ళకి ఏర్పాట్లు చేసి ఈ స్వారోచిషునికి మిగిలినటువంటి రాజ్యం అంతా కూడా ధారపోసి స్వరోచి తాను వనంలోకి ప్రవేశించి తద్వారా అతని యొక్క శరీరాన్ని చాలిస్తాడు. ఆ రకంగా మనం ఈ స్వరోచి యొక్క కథని మనం అక్కడితోటి ఒక మార్పు చెంది స్వారోచిష మన్వంతరానికి అంతటికీ కూడా తలమానికంగా నిలిచినటువంటి ఈ ఆఖ్యానాన్ని మనం చర్చించుకున్నాం. ఈ స్వారోచిష మన్వంతరము అనేటువంటి ఈ స్వారోచిష మన్వంతరంలోనే సప్తశతికి సంబంధించినటువంటి ఆఖ్యానం తర్వాత వచ్చినట్టుగా మనకి తెలుస్తుంది. స్వారోచిషేంతరే పూర్వం చైత్ర వంశ సముద్భవ సురధో నామ రాజాభూత్ అని ఒకప్పుడు జరిగినటువంటి స్వారోచిష మన్వంతరంలో చైత్ర వంశంలో కలిగినటువంటి సురధుడి యొక్క కథతోటి ప్రారంభం అవుతుంది సప్తశతి 2వ శ్లోకం 3వ శ్లోకం. అలాగా అంత విశేషమైనటువంటి స్వారోచిష మన్వంతరము యొక్క మనువు యొక్క స్వరూపంగా మనం తెలుసుకున్నాం ఈ ఆఖ్యానాన్ని. ఈ ఆఖ్యానంలో ఎంతో విశేషంగా లౌకిక పారలౌకికాలకి సంబంధించి మనలో ఉన్నటువంటి బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ ఆశ్రమానికి సరైనటువంటి పరిస్థితి, సరైనటువంటి వయస్సు ఉన్నటువంటి వారు, మోక్షాకాంక్షులు ఎవరైతే ఉన్నామో, ఈ మోక్షాకాంక్షుల కంటే ముందర మోక్షం అనేటువంటిది చివరి పురుషార్థం అయితే, మొదటి పురుషార్థం అయినటువంటి ధర్మార్థులు ఎవరైతే ఉన్నారో, ధర్మము చెయ్యాలి, నేను ఉన్నటువంటి ఆశ్రమానికి, నేను ఉన్నటువంటి వర్ణానికి సంబంధించినటువంటి ధర్మాలని నేను ఆచరించాలి అనుకుంటున్నటువంటి మీరు, అనుకుంటున్నటువంటి మనం అందరము కూడా ఎన్నో విశేషమైనటువంటి
ఎన్నో ధర్మ సూక్ష్మాలని ఈ స్వరోచి యొక్క కథ ద్వారా తెలుసుకున్నాం. చాలా విషయాలు. వీటిల్ని తిరిగి మళ్ళీ మనం ఆలోచించుకుని, మనం నెమరు వేసుకుని, ఈ కథ వలన మన యొక్క జీవితంలో ఏమైనా మార్పు, పురోగమనానికి మార్పు, తిరోగమనానికి కాదు, పురోగమనానికి కలిగినటువంటి మార్పులు ఏమైనా సంభవించవచ్చా అనేటువంటి ఆలోచన మనం చేసుకుంటే ఎన్నో విశేషమైనటువంటి ధర్మ సూక్ష్మాలు మనకు తెలుస్తాయి. ఇంతటి విశేషమైనటువంటి విద్యని, ఇంతటి విశేషమైనటువంటి జ్ఞానాన్ని మనకి మార్కండేయ క్రోష్టుకుల యొక్క సంవాదము ద్వారా ఇచ్చినటువంటి వ్యాసుల వారికి వచ్చినటువంటి ఈ పురాణ ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో మనకి ఇచ్చినటువంటి గ్రంథాలని, ఇంతవరకు ఇచ్చినటువంటి ఆలోచనల్ని మనకి ఇచ్చినటువంటి తర్వాత మన బుద్ధి సరైన మార్గంలో ప్రయాణం చేయడానికి ఇచ్చినటువంటి విద్యా ప్రబోధకులైనటువంటి మన గురువులకి ఒకసారి నమస్కారం చేసుకుంటూ, స్వరోచి యొక్క మన్వంతరము తర్వాత ఉత్తమ మన్వంతరము అనేటువంటిది మన్వంతరం ప్రారంభం అవుతుంది. అయితే ఈ మన్వంతరానికి ముందరే ఈ తర్వాత చాప్టర్ ఏదైతే ఉందో అధ్యాయం ప్రారంభంలో ముందరే నవనిధులుగా మనం అనుకుంటూ ఉంటాం. నవనిధులు, అష్టసిద్ధి నవనిధికే దాత, లేదా నవనిధులు దొరికేయి. అసలు నిధి అంటే ఏమిటి, ఈ నిధులు అనేటువంటి వాటి యొక్క లక్షణాలు ఏమిటి, నిధికి ధనానికి సంబంధం లేదు. నిధి అంటే లక్షణపూరితమైనటువంటి ఒక విభూతి, అంటే ఒక స్కిల్ మనం చెప్పదలుచుకుంటే. అంతే తప్పించి నిధి అంటే ధనము అని మనము వీఆర్ మిస్టేకింగ్ ఇట్ టు ప్రాస్పెరిటీ. నిధి అంటే కలిగినటువంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితులలో ఏ రకంగా మనం ప్రవర్తిస్తాము అనేటువంటి వాటిలో 9 రకాలైనటువంటి నిధులు. ఉదాహరణకి ఒక మొదటి నిధి గురించి మనం మాట్లాడి ఈరోజు కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. మొట్టమొదటి నిధిని పద్మనిధి అన్నారు. పద్మ, మహాపద్మ, శంఖ, మకర, కచ్చప ఇలాంటి పేర్లు కలిగే ఈ నవనిధులకిను. నవనిధులు అంటే బంగారము, వెండి, తర్వాత వజ్రాలు, వైఢూర్యాలు, మాణిక్యాలు అని మనం అనుకుంటున్నాము, కానీ అది కావు. పద్మనిధి అంటే సాత్వికమైనటువంటి గుణము కలిగి ఉండుట, యజ్ఞయాగాది కార్యక్రమములందు పాల్గొనుట, తన దగ్గర ఉన్నటువంటి భాగ్యాన్ని ఇంకొకరితో పంచుకొనుట. దానికి చెప్పినటువంటి లక్షణాలు, పద్మనిధికి చెప్పినటువంటి లక్షణాలు. బంగారము, వెండి, ఇక మిగిలినటువంటి భూరి దక్షిణలు ఇవ్వడం, ఎవరికైనా దక్షిణలో ఇవ్వడం, ఇది పద్మనిధి యొక్క లక్షణం. అంటే నా దగ్గర ఉన్నటువంటి భాగ్యం ఈ రోజు నా పర్సులో 100 రూపాయలే ఉంది, అది నా యొక్క భాగ్యం. ఈ భాగ్యంలో కూడా ఎవరైనా అన్నార్తుడో, ఎవరైనా సరే బాధాతప్తుడో ఎవరైనా కనిపిస్తే అతనికి ఒక 5-10 రూపాయలు ఇవ్వడం అనేటువంటిది లక్షణం. దాన్ని మనం పద్మనిధి కలిగినట్టుగా చెప్పుకోవచ్చు. అంతే తప్పించి పద్మనిధి అంటే ఇన్ని బిలియన్లు, ఖరబ్ రూపాయలు ఉన్నటువంటిది, కోట్లకి సంబంధించినటువంటిది కానే కాదు. ఈ నిధుల గురించినటువంటి లక్షణము, నిధుల యొక్క తత్వము అనేటువంటి దాంతో తర్వాత అధ్యాయం ప్రారంభం అవుతుంది ఉత్తమ మన్వంతరములో. నవనిధుల గురించి తెలుసుకుంటాము. నవనిధులు యొక్క లక్షణాలు ఎలా తెలుసుకుంటామో, నవనిధులని ప్రదానము చేసేటువంటి ఈశ్వరము అంటే ఈశ్వరుని నుంచి వచ్చినటువంటిది కనుక దాన్ని ఐశ్వర్యము అన్నారు. ఐశ్వర్యము అంటే లక్ష్మీదేవి అని కూడా మనం అనుకుంటూ ఉంటాము, కానీ ఈశ్వరుని దగ్గర నుంచి వచ్చేటువంటిది ఏదైతే ఉందో దానినే ఐశ్వర్యము అంటారు. చాలా సింపుల్ వర్డ్స్ ఇవన్నీ. మనం మాట్లాడేటువంటి శబ్దాల గురించి ఒక్కసారి ఆలోచించి మనం మాట్లాడుతున్నటువంటి శబ్దానికి గ్రామటికల్ మీనింగ్ ఏంటి అని అర్థం చేసుకుంటే, పెద్ద పెద్ద పుస్తకాలు, డిక్షనరీలు అక్కర్లేదు. ఈరోజు గూగుల్ సెర్చ్లో కొడితే మనకు తెలుస్తుంది. ఏదైతే ఈశ్వరీయమో దాన్నే ఐశ్వర్యము అన్నారు. ఈశ్వరుని నుంచి ఏదైతే వస్తుందో అది ఐశ్వర్యము అన్నారు. ఈశ్వరుడి దగ్గర ఉండేది బూడిదే అని మనం అనుకుంటూ ఉంటాం.
లక్ష్మీదేవి దగ్గర విలువైనటువంటి వజ్రాలు, మాణిక్యాలు, బంగారం, కణికలు, కాసులు, అది మన ఎజంప్షన్ అని, ఆ శబ్దానికి ఆ అర్థం లేదని మనకి ఈ లక్షణాలు చెప్తున్నాయి. అందుకోసమని నిధుల గురించి మనం తెలుసుకుంటాం రాబోయేటువంటి షోడశీ సత్సంగంలో. ఇంకొకసారి 5, 6 తేదీ ఆ తారీఖులు, జనవరి 5, 6 తారీఖుల్ని మార్గశిర బహుళ అష్టమి, ఆ ముందర రోజు ఉన్నటువంటి పూర్వ వ్యాపినిగా మనం ముందర రోజుని మనం ఆ రోజున కూడా చెయ్యబోయేటువంటి కార్యక్రమాలని ఇంత పూర్వం మనం చెప్పి ఉన్నాం. 5వ తారీఖు రుద్రాభిషేకం, 6వ తారీఖు ప్రధానంగా అందరం కలిపి గురు పూజ కార్యక్రమం మనం చేస్తాము. ఈ రోజు, రేపు, ఎల్లుండి మొదలుకొని, లేకపోతే ఇంతవరకు మనం చేసినటువంటి విద్యలని వారి యొక్క సంస్మరణ దినముగా ఆ రోజుని మనం అనుకుంటున్నాము కనుక, వార్షియము ఏదైతే ఉందో ఆ రోజు మనం చేస్తున్నాం కనుక, ఆ రోజుని వారి పాదపద్మాలకి కూడా ధారపోసే ప్రయత్నం మనం అందరం కలిపి చెయ్యొచ్చు. కాబట్టి ఏదైనా సరే అనుకుని ఆ రోజుకి మనం చేద్దాము అనుకునేటువంటి వాళ్ళు, దూరంగా ఉండి రాలేకపోతున్నటువంటి వాళ్ళు, ఈ రోజు నుంచి మనకి కరెక్ట్గా 14 రోజులు ఉన్నాయి చతుర్దశలో. ఈ 14 రోజుల్లోనూ ఒక 9 రోజులు రోజుకి నేను 15 సార్లు శ్రీ సూక్తం చేసి గురువు గారి యొక్క పాదపద్మాలకి ధారపోస్తున్నాను. అయ్యా, మీరు నాకు ఇచ్చినటువంటి విద్యని తిరిగి మీకు నేను ఈ విద్యని మళ్ళీ తిరిగి నేను మీరు చెప్పింది నా జ్ఞాపకం ఉంది అని నేను మీకు అప్పచెప్తున్నాను అని కూడా మనం చెప్పచ్చు. ఇవి కూడా సేవలో ఒక భాగం. అందుకోసమని అందరూ కూడా ఇందులో మనం పాల్గొని, తద్వారా మనల్ని జయప్రదం చేసుకోవడానికి విశేషమైనటువంటి అవకాశం. అందుకోసమని అందరం కలిపి ఈ కార్యక్రమం చేద్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సహనావవతు కలిపి మనము చేస్తాము. సహ నౌ భునక్తు కలిపి మనం అందరం కూడా కలిపే భునక్తు. ఇందాక అనుకున్నటువంటి భుక్తి ఏదైతే ఉందో అందరం కలిపి చేస్తాము. ఇది శాంతికి లక్షణం. ఎంతో విశేషమైనటువంటి ఉపనిషత్తులో వచ్చినటువంటి శాంతిది. సహనావవతు, వవతు అంటే ఆచరిస్తాం, అందరం కలిపి ఆచరిద్దాం పని. సహ నౌభునక్తు సహ వీర్యంకరవావహై, అందరం కలిపి చేసేటువంటి ప్రయత్నాన్ని, మనలో ఉన్నటువంటి శక్తి మనందరిది కూడా ఒకే శక్తి కావాలి. తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై, మాకు ఉన్నటువంటి విద్విషములు అంటే సంభవించినటువంటి చీకటి ఏదైతే ఉందో దాన్ని మన అందరి యొక్క సమిష్టి జ్ఞానము యొక్క వెలుగుతోటి దాన్ని పాలద్రోలుతాము. అది ఈ శాంతి యొక్క అర్థం. సహనావవతు సహ నౌభునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. తిరిగి కలుద్దాం మళ్ళీను. నమస్కారం అందరికీ. శ్రీమాత్రే నమః. బాగుంది. ఆశ్రమంలో మనకి ఇప్పుడు నిరాఘాటంగా ఎప్పుడో మధ్యాహ్నం మనకి సాయంత్రం జనరేటర్ మాటినప్పుడు తప్పించి రెగ్యులర్గా 40-40 MBPS లైన్ ఒకటి వస్తోంది. కాబట్టి క్రతువుకి ముందరగా వచ్చినటువంటి వాళ్ళు మధ్యలోను వాట్సాప్లు చూసుకోవడానికి కాకపోయినా ఆఫీస్ పనిలో ఉన్నాను అని చెప్పుకోవడానికి అవకాశాలు కూడా ఇక్కడ కల్పిస్తున్నారు. అది సంగతి. అందుకోసమని అది అడ్డు కాదు. మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటిది WFH బదులు WFA పెట్టుకుని వర్క్ ఫ్రమ్ ఆశ్రమంగా మనం ముందర చేసుకుని రాబోయేటువంటి క్రతువులు ఏవైతే ఉన్నాయో క్రతువుల్ని మనం మిస్ కాకుండా, అయ్యో అక్కడికి వస్తే సెలవు పెట్టుకు రావాలి, అన్ని రోజులు సెలవు దొరకట్లేదు అనుకోకుండా ఇది ఒక కొత్త అవకాశం. ఒక 2-3
ఒక రోజుని మనం కేటాయించుకుని ముందర వెనకాల తర్వాత మనం సర్దుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అది ప్రస్తుతం నేను మీకు కనిపించడమే దానికి సాక్ష్యం. మధ్యలో జనరేటర్ మార్చారు కనుక కరెంట్ ఒకసారి పోతుంది. దానికి కూడా ఏదో ఒకటి ఏర్పాటు చేద్దాం. ఉన్నారు మన మధ్యలోను ఎంతో విజ్ఞానులు ఉన్నారు కాబట్టి దాన్ని కూడా ఏర్పాటు చేద్దాము. అందుకోసమని కార్యక్రమంలో తిరిగి మళ్ళీ అందరం కలుసుకుందాం. దాని ముందరే ఇంకొక షోడశి సత్సంగం వస్తుంది. నవనిధుల్లో మన దగ్గర ఏ నిధులు మన దగ్గర ఉన్నాయో తెలుసుకుందాం. ఉంటాను, కలుద్దాం. శ్రీమాత్రే నమః.